రామచంద్రాయ నమ. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. లోకంలో ఎవరైనా కనుక మంచి మర్యాదలు చేసి బాగా విందు చేశారనుకోండి, అంటే ఆ విందు కూడా ఎట్లాగా, ఇంతవరకు మనం పెళ్ళి మామూలుగా పెడుతుంటాం, కానీ దానికంటే ప్రత్యేకంగా అబ్బా భలే ఉందిరా అక్కడ భోజనాలు, అక్కడ ఏర్పాట్లు. అంటే కొన్ని కొన్ని చోట్ల ఇట్లా భోజనం చేస్తూ అక్కడేవో డ్యాన్సులు పెడతారు, అక్కడేవో పాట కచేరీలు పాటలు పెడతారు, ఇక్కడ ఇవి పెడతారు. ఇలా ఆ విందు సమయంలో కూడా రకరకాల ఏర్పాట్లు చేస్తారండి, ఎవరికి ఇష్టమైన పద్ధతిలో వాళ్ళకి. అట్లా ప్రత్యేకమైన విందులు కనుక చేసినట్లయితే అప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు ఈ పిల్లలకి ఇప్పటికి తెలియకపోవచ్చు, కానీ కొంచెం పూర్వం పెద్దవాళ్ళు, కొంచెం పురాణ జ్ఞానం గలవాళ్ళు ఏమంటారంటే, ఒరేయ్ భరద్వాజుడి విందులాగా ఉందిరా అంటారు. మీరు విన్నారో లేదో, పూర్వం అనేవాళ్ళు, మా చిన్నప్పుడు మేము వినేవాళ్ళం. ఎవరైనా కనుక బాగా భోజన ఏర్పాట్లు బాగా చేస్తే వాళ్ళని ఏమనేవాళ్ళంటే, ఇది ఎలా ఉంది అంటే ఈ విందు భరద్వాజుడి విందులాగా ఉంది అని చెప్పేసేసి అనేవాళ్ళు. దాన్ని మీకు కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తా. ఇది రామాయణంలో వర్ణించడం జరిగిందండి. ఏమిటి ఈ భరద్వాజ విందు అన్నట్లయితే, భరతుడు మంత్రులతో తన ముగ్గురు తల్లులను తీసుకున్నాడు. మంత్రులు, సేనానాయకులు, పరివారం, ముఖ్యమైనటువంటి పరివారంతో ప్రజలతో బయలుదేరి ఒక పెద్ద యుద్ధానికి బయలుదేరాడండి. లక్ష్మణుడు అయితే అంటాడు, అన్నయ్య వాడు ఏదో భరతుడు మన మీదకి దండెత్తి వస్తున్నాడేమో అంటాడు. ఆ ధూళి అంత దుమ్ము లేచిపోతున్నది. అన్నాడు, కంగారు పడవాకరా, భరతుడు అటువంటి వాడు కాదు, నాకు తెలుసు, నువ్వేం కంగారు పడద్దని అతను అప్పుడు బాణాలు ధనసు పట్టుకుంటాడు లక్ష్మణుడు. నేను ఒక్కడిని ఎడతాను యుద్ధానికి అంటాడు. అక్కర్లేదు, నువ్వే వెళ్ళక్కర్లేదు అని చెప్తాడు. ఆ సందర్భంలో ఈయన మధ్యలో భరద్వాజ ఆశ్రమానికి వచ్చాడండి. వచ్చేటప్పటికి ఆయన చూశాడు, ఎంతమంది విపరీతంగా ఉన్నారు జనం, కొన్ని వేల మంది. ఆయన అన్నట్ట, ఓ భరత, ఒక్కసారి వాళ్ళ మధ్యాహ్నం నేను వీళ్ళకి ఈ పూట ఇక్కడ నుండు, నేను వీళ్ళకి ఒక విందు ఇస్తాను అన్నట్టండి. సరే, ఆయన అప్పటికే ఇటు లోపలికి వెళ్ళడానికి దానికి సగం దూరం వచ్చారు వాళ్ళు. అందువల్ల పోన్లే సైనికులకు విశ్రాంతిగా ఉంటుందని భరతుడు ఒప్పుకున్నాడు. సరే మహాత్మా అన్నాడు. కానీ తను ఈ విందులో, ఇక్కడ విశేషం చూడండి, తను ఈ విందులో పాల్గొలే, వీళ్ళందరికీ ఏర్పాటు చేయమన్నాడు. తను దూరంగా వెళ్ళి ఓ చెట్టు కింద బాధపడుతూ, అయ్యో మా అన్నయ్య ఇట్లా వెళ్ళాడే, నాకు ఎంత అప్రతిష్ట. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వెళ్ళటం కాదు, వాళ్ళ అమ్మ చేసిన పని వల్ల వీడికి వచ్చింది అప్రతిష్ట భరతుడికి. ఇతను ఏదో కావాలని చేస్తున్నట్టుగా అందరూ అపార్థం చేసుకునే పరిస్థితి ఏర్పడిందే. మా అన్నయ్య నా గురించి ఏమనుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, చెట్టు కింద కూర్చొని బాధపడుతున్నాడు. అప్పుడు భరద్వాజుడు ఎలా విందు చేశాడో రామాయణంలో చెప్పటం జరిగిందండి. ఆయన అక్కడ వర్ణిస్తాడండి. త్వయేతత్ పురుష వ్యాఘ్ర యుక్తం రాఘవ వంశజే గురువృత్తిర్ ధనుర్యైవ సారూపం చారురూపత. కాబట్టి నేను ఈ సీతా లక్ష్మణ సహితుడైన రాముడి యొక్క వనవాసానికి వెళ్ళేటువంటి సమయంలో నా సైనికులందరికీ కూడా ఇక్కడ భరద్వాజుడు చేసినటువంటి విందును నేను సమ్మతిస్తున్నాను అని భరద్వాజ మహర్షితో చెప్పి తను మాత్రం దూరంగా వెళ్ళి ఆశ్రమం సమీపంలో కూర్చున్నాడు. అప్పుడు ఆయనండి, ఏముంది, అగ్నిశాలలోకి వెళ్ళాడు. దేవుడి గదిలో ఒకటి ఉంటుంది, అక్కడ దేవతలందరినీ ప్రార్థించాటండి. ఎవరెవరిని ప్రార్థించాట, ఇంద్రుణ్ణి, యముణ్ణి, వరుణ్ణి ఆ మంత్రాలతో ప్రార్థించాడండి. నదులను ఆహ్వానించాట, తర్వాతనేమో ఖర్జూరాది వృక్షములను ఆహ్వానించాట, రసఫలాలతో ఉన్నటువంటివి. ఆహా హుహు అని ఒక దేవతల గంధర్వులు ఉన్నట్టండి, వాళ్ళ నాట్యాలు అవి చాలా చేసి వినోదాన్ని కలిగిస్తారట, వాళ్ళ పేరు. ఇవన్నీ కూడా ఆహ్వానించినటువంటి వాడై ఇంకాటండి ఘృతాచి మొదలైనటువంటి దేవతా స్త్రీ అప్సరసలను ఆహ్వానించాటండి. ఇవన్నీ వచ్చినాయిటండి. చక్కగా వాతావరణం మారిపోయిందిట. మనం ఏదో గదుల్లో ఎయిర్ కండిషన్ పెట్టుకోవడం కాదు, అసలు అక్కడ ప్రకృతే వసంత ఋతువులాగా తయారైంది. చక్కగా చెట్లన్నీ ఫలవృక్ష సహితము ఫలాలతో కూడి ఉన్నాయిట. ఇలా చెట్టు మామిడి పళ్ళు, అన్ని రకాల పళ్ళు అలా చేతికి అందుతున్నాయి. సైనికులందరూ చూశారు, ఆనందపడిపోయినట్టండి. దేవదందువులు మోగుతున్నాయి, పుష్పవృష్టి కురిసింది, వీణానాదాలు, కొన్ని చోట్ల వీణలు వాయిస్తున్నారట, అప్సరసలు వచ్చండి. కొన్ని భవనాల్లోనేమో చెయ్యలండి, మంచి మంచి పక్కల వేసున్నాయిటండి. షడ్రసోపేతమైన భోజనాలు, ఎవరికేం కావాలంటే వెళ్ళి అక్కడ తినటమే.
ఇంకెవరు అడిగి వడ్డిస్తున్నారు చక్కగా ఆనందంగానండి. ఏమండి అక్కడ కొన్ని పాలతో మనం ఏదో పాల సముద్రం అంటాం. భరద్వాజుడి ఆశ్రమంలో పాలతో నదులు ప్రవహిస్తున్నాయటండి. పాలు కావాలంటే ఆ నదిలో గ్లాసులు ముంచుకొని తాగటమే. చాలా విచిత్ర మహర్షుల యొక్క సృష్టి అండి. చాలా విచిత్రంగా ఉంటుంది. నమ్ముతామా అంటే మన రామాయణం మీద నమ్మకుండా నమ్మాలి అంతే. ఇంక అంతకంటే ఏం మార్గం లేదు. నమ్మేట్టుగానే ఉంటుంది. అక్కడి నుంచి అప్సరసలు వచ్చారట. వాళ్ళు నాట్యాలు చేస్తున్నారట. వాళ్ళొచ్చి వీళ్ళ దగ్గర సేవకుల దగ్గర అంటున్నారట. వాళ్ళకి పరిచర్యలు చేస్తున్నారటండి. కొంతమంది వాళ్ళకు నలుగు పెట్టి స్నానం చేయిస్తున్నారట. ఇది చూడండి ఇదొక విశేషం. వాళ్ళకి నలుగు పెట్టి స్నానం చేయిస్తున్నారటండి. తర్వాత వాళ్ళకి ఎవరికి ఏం కావాలంటే అవి మద్యపానం తాగేవాళ్ళకి మద్యం ఇస్తున్నారటండి. ఫలరసాలు కావాలంటే ఫలరసాలు ఇలాగా అసలు పూట పూటంతా అక్కడ గడిచిపోయిందండి. రాత్రి అంతా వాళ్ళకి ఎంత ఆనందం పొందారో ఈ సైనికులు మంత్రులు అందరూ కూడా ఆనందాన్ని పొందారటండి. ఆ ఆనందం పొందిన తర్వాత వాళ్ళు ఒక్క తెల్లవారు ఇంకా మాంసాహారం తినేవాళ్ళకి మాంసాహారాలు, మధుర పదార్థాలు తినేవాళ్ళకి మధుర పదార్థాలు, ఇట్లా విందైపోయేడికి ఆ మత్తులో అందరూ తూగిపోయి పడిపోయి ఉన్నారటండి. ఒక్క భరతుడు తప్ప. అప్పుడు వాళ్ళొక మాట అన్నారటండి. ఏమన్నారటంటే నైవ అయోధ్యాం గమిష్యామి నగమిష్యామి దండకాన్. ఇదండి వాళ్ళు అన్నమాట. చూడండి వాళ్ళు అంటారట. ఈ సైనికులందరూ పొద్దున్న లేచారు. ఆ మత్తు కొంచెం దిగింది. మహారాజు గారు వచ్చాడు. ఓ మహారాజా, మేము అయోధ్యకు వెళ్ళము, అడవిలో ముందుకు వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాం. అంత ఆనందపడ్డారటండి ఆ భరద్వాజుడి విందు. అందుకని రామాయణంలో భరద్వాజ విందు అంటారండి. ఆ సైనికులందరూ ఏమన్నారట, నైవ అయోధ్యాం గమిష్యామి, మేము అయోధ్యకు వెనక్కి వెళ్ళాం, నగమిష్యామి దండకాన్, ఈ దండకారణ్యంలోనే మేము ఇక్కడే ఉండిపోతాం అంటే నవ్వుకున్నట్టండి భరద్వాజ మహర్షి. ఇవాళ భరద్వాజ వంశం చాలామంది అండి. ఆయన యొక్క ఋషి, ఆయన వంశకర్త. ఎక్కడ చూసినా ఏమిటి మీ గోత్రం అంటే భరద్వాజ గోత్రం అంటుంటారు. అంత గొప్పవాడు ఆయన. ఋషుల్లో ఎక్కువ గోత్రంలో జనాన్ని ఇదేంటి సంతానాభివృద్ధి చేసినటువంటి వాడు భరద్వాజుడు. అందుకని అటువంటి భరద్వాజ మహర్షి చూసి ఆయన నవ్వుకున్నట్ట. పోన్లే అందరూ సంతోషపడ్డారు కదా అన్నట్టండి భరద్వాజుడు. కాబట్టి ఇలా రామాయణంలో ఈ భరద్వాజ విందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని మనకు వాల్మీకి కల్పించాడు. స్వస్తి.